పేద పిల్లల చదువుల కోసం కృషి చేస్తున్న మంచు లక్ష్మిని మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులను ఉన్నతంగా చదివించేందుకు మౌలిక సదుపాయాల కోసం మంచు లక్ష్మి కృషి చేస్తున్నారని తెలిపారు. తన స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ కోసం హెచ్ఐసిసిలో నిర్వహించిన ఫ్యాషన్ షోకు మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీనియర్ కథానాయకులు జయప్రద, సుహాసిని హాజరయ్యారు. ప్రముఖ డిజైనర్ రామ్ రూపొందించిన కలెక్షన్స్ తో 40 మందికి పైగా ప్రముఖులు ర్యాంప్ వాక్ చేసి విద్యార్థులకు అండగా నిలిచారు. 2014లో టీచ్ ఫర్ చేంజ్ సంస్థను స్థాపించిన మంచు లక్ష్మి దేశవ్యాప్తంగా 1549 పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో పాటు ఐసిటీ ఆధారిత విద్యాబోధన, ఉపాధ్యాయులకు శిక్షణ, వాలంటీర్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎడ్యుకేషన్ ఆ ఫౌండేషన్ లక్ష్మి గారు ఇస్తా ఉన్నారు మన గ్రామీణ ప్రాంత పిల్లలకు. చాలా చాలా సంతోషం. తప్పకుండా మీరు ఇంకా కొంచెం బయటికి అట్లా అడవిల వైపు కూడా రావాలి, చూడాలి. అప్పుడప్పుడు ఏ డిస్క్రిమినేషన్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ లో, హెల్త్ లో, ఇట్లాంటి వాటిలలో తేడాలు ఉండకూడదు. అందరికీ అవకాశాలు వచ్చినప్పుడే సమాజం బాగా అభివృద్ధి చెందుతుంది, దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఆ లక్ష్యం దిశగా మా లక్ష్మమ్మ గారు నడుస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. If you want long-term social and economic development, we must start with strong government schools, and organizations like Teach for Change are helping us move in that direction. This initiative shows that when government and society work together, transformation in education is possible. I congratulate Teach for Change for their commitment towards improving education and shaping the future of thousands of children.